నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం దేశానికి దిక్సూచిగా తెలంగాణ అభివృద్ధి R&B శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరి పక్షమో మీరే తేల్చుకోండి నాంపల్లి ప్రచారంలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సూచన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి TWJF ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా అక్రమంగా తరలిస్తున్న 8 గోవుల పట్టివేత వాహనంతో పాటు గోవులను ఠాణాకు తరలించిన పోలీసులు ఇక డీటెయిల్స్ చూస్తే దేశానికి దిక్సూచిగా తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి నిలుస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. పెద్దపల్లిలో 119.5 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన పెద్దపల్లి కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులకు 1.52 కోట్ల రూపాయలతో కమాన్ నుండి సుభాష్ బొమ్మ వరకు నిర్మించనున్న 4 లైన్ల రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 1,80 లక్షల రూపాయలతో నిర్మించిన R&B అతిథి గృహాన్ని ప్రారంభించారు. సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు సంక్షేమ పథకాలు పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్టుల ఫలితంగా కోనసీమలోని ఉభయ గోదావరి జిల్లాలకు దీటుగా పెద్దపల్లి జిల్లాలో వరి సాగు పెరిగిందని రోడ్డుకు ఇరువైపులా ఉన్న పచ్చని పొలాలు ఆహ్లాదం కలిగించాయని అన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా వరద కాలువ జీవాధారగా మారిందని లింకు కాలువ పనులు పూర్తి చేసి సాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాల ప్రజల కోరిక కూనారం ROB పనులకు శంకుస్థాపన చేసుకున్నామని చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్ నేత, జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ S సంగీత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అయ్యగారు మధ్యలో నువ్వు ఉండదు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంట్రాక్టర్లకు అమ్ముడుపోయి వేల కోట్లకు పడగలెత్తే రాజగోపాల్ రెడ్డి వైపు ఉంటారా? తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు పోతున్న సీఎం కేసీఆర్ బలపరిచిన ప్రభాకర్ రెడ్డి వైపు ఉంటారో మీరే తేల్చుకోవాలని ప్రభుత్వ విప్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. నాంపల్లి మండల పరిధిలోని గట్టమల్లెపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. గ్రామంలో ప్రధాన సమస్యలు తెలుసుకొని పరిష్కారం అయ్యే విధంగా కృషి చేశామని చెప్పారు. ఆయన వెంట నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండల పార్టీ అధ్యక్షుడు ఎదిరే రవీందర్, సోషల్ మీడియా మండల ఇన్ఛార్జ్ మహేష్ గౌడ్, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జనగాం జిల్లా దేవరుప్పుల మండలం సూర్యాపేట జనగాం ప్రధాన రహదారి గొల్లపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న ఆవులను శ్రీ రామలింగేశ్వర గోశాల సభ్యులు పట్టుకున్నారు. రాజు అనే వ్యాపారి ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా చోడవరం నుండి హైదరాబాద్ తుక్కుగూడకు బులెరో వాహనంలో 8 గోవులను తరలిస్తుండగా వారు పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వాహనంతో పాటు గోవులను పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సదానందం, గోశాల సభ్యులు చిట్టితల్లి పరశురాములు, బొడ్డు మల్లేష్, మహేశ్వరం సంతోష్ రెడ్డి, నత్తి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడి నుంచి పట్టుకొస్తాయి? ఎక్కడి నుంచి? ఎవరు సంతరించండి? ఏ జిల్లా? జిల్లా జిల్లా అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్ నుంచి. ఎక్కడ తరలిస్తారు ఆవులని? హైదరాబాద్ జిల్లాలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని హెచ్యుజే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. టీడబ్ల్యూజేఎఫ్ పిలుపు మేరకు కలెక్టరేట్ ముందు జర్నలిస్టులు డిమాండ్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరం నలుమూలల నుంచి జర్నలిస్టులు హాజరయ్యారు. టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు సోమయ్య మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇండ్ల స్థలాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి సుప్రీంకోర్టులో అడ్డంకులు తొలగిపోయినందున ప్రభుత్వం ఆలస్యం చేయకుండా సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. హెచ్యుజే అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ హైదరాబాద్లో జర్నలిస్టులందరికీ ఇంటి వసతి కల్పించాలని కోరారు. కార్యదర్శి నిరంజన్ మాట్లాడుతూ ఇండ్ల సమస్యతో పాటు జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జాతీయ నాయకుడు ఆనందం, ఫెడరేషన్ నాయకులు సలీమా, జగదీష్, సీనియర్ జర్నలిస్టులు రాజశేఖర్, రఘు, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. బ్రీఫ్ అయినా సార్ అంటే మాది తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ స్టేట్ వైడ్ యూనియన్. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పిలుపు మేరకు హైదరాబాద్ యూనియన్ జర్నలిస్ట్ తరఫున ద్వారా హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించడం జరిగింది. డిమాండ్స్ డేగా నిర్వహిస్తున్న ఈ ఆందోళనలో పెద్ద ఎత్తున జర్నలిస్ట్ మిత్రులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జర్నలిస్టులకు ఇల్లు స్థలాలు వెంటనే ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అనేక సమస్యలుతో ఇవాళ జర్నలిస్టులు రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం మరి వెంటనే స్పందించి జర్నలిస్టుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం. అదేవిధంగా అన్ని వర్గాలకు పథకాలు, సంక్షేమ పథకాలు, సబ్సిడీలు ఇస్తున్న విధంగా మరి ఎంతో ఉన్నత విద్యను అభ్యసించి మళ్ళీ ఈ సమాజం కోసం పనిచేయాలనే తపనతో జర్నలిస్టుగా మారిన అనేక మంది జర్నలిస్టులు ఇవాళ సమాజంలో మరి పనిచేస్తున్నారు. మరి వాళ్ళు తమ కళాన్ని, గళాన్ని, శక్తియుక్తులను కూడా ఈ సమాజం కోసం వినియోగిస్తున్నారు.
మరి అలాంటి జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా అన్ని విధాల జర్నలిస్టులను ఆదుకోవాలి. ముఖ్యంగా మరి దళిత బంధువు పేరిట ఏ రకమైతే పథకాన్ని ప్రవేశపెట్టిందో ప్రభుత్వం, జర్నలిస్టు బంధువు పేరిట కూడా మరి జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా అర్హులైన జర్నలిస్టులు అందరికీ కూడా అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలి. ముఖ్యంగా మరి నియోజకవర్గాల్లో ఈ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మరి జర్నలిస్టులకు కూడా అర్హులైన జర్నలిస్టులకు మంజూరయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందుకు ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ మరి ఉత్తర్వులు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా మరి చిన్న పత్రికలు కానీ మిగతా మరి పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అక్రిడిటేషన్ కార్డు అనేది గుర్తింపు, మరి కనీసం ఆ గుర్తింపు కార్డైనా ప్రభుత్వం ఇచ్చే విధంగా చర్య తీసుకోవాలని కోరుతుంది. వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని TWJF సూర్యాపేట జిల్లా నాయకులు కోరారు. జర్నలిస్టుల డిమాండ్స్ డే పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్ ముందు శాంతియుతంగా ధర్నా నిర్వహించారు. అనంతరం జర్నలిస్టుల బృందం కలెక్టరేట్ పాటిల్ హేమంత్ కేశవ్కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా TWJF సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు రాంబాబు గౌడ్, జిల్లా కార్యదర్శి పాల్వాయ్ జానయ్య మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడి చేసే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తేవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఆరోగ్య బీమా కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, జర్నలిస్టుల బంధు వర్తింపజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఎనిమిది సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి తెలంగాణ ఏర్పాటుకు తమ వంతు కృషి చేసినటువంటి జర్నలిస్టుల సమస్యలు ఇప్పటికి కూడా అపరిష్కృతంగానే ఉండటం చాలా బాధాకరం. కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో ఆ రోజు ఉద్యమ నాయకుడిగా ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జర్నలిస్టు సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి ఆ రోజు ఉద్యమ కాలంలో ఇచ్చిన మాటలన్నీ కూడా నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి. ఇప్పటికి కూడా జర్నలిస్టు సమస్యల పట్ల ఈ ప్రభుత్వానికి ఇంకా చిత్తశుద్ధి ఉన్నట్టు కూడా కనపడటం లేదు. కేవలం ఏదో హౌసింగ్ సొసైటీలకు వాటి సమస్యలు పరిష్కరించిన కోర్టులో ఉన్నాయని చెప్తున్నా తప్పించి సొసైటీలతో సంబంధం లేకుండా ఉద్యమ కాలంలో మాట ఇచ్చిన తీరుగా ప్రతి జర్నలిస్టుకు, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు కూడా ప్రభుత్వ స్థలాలను గుర్తించి వారికి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలని చెప్పి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన డిమాండ్స్ డేని శాంతియుత ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అయ్యా కేసీఆర్ గారు, మేము ఒకటే జర్నలిస్టులు అందరం కూడా మీ తెలంగాణ ఉద్యమంలో మీతో పాటు నడిచినాము, మీతో పాటు అడుగులో అడిగేసినాము, మమ్మల్ని అందరూ కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటాను ఆ రోజు మీరు మాట ఇచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు ఇచ్చిన మాటలు ఇంతవరకు కూడా పరిష్కారం కాలేదు. కావున ఇక్కడ ఎంతోమంది జర్నలిస్టులు అర్ధాకలితోటి, అరకొర ఇళ్లతోటి చాలా కష్టమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులకు సొసైటీలతో సంబంధం లేకుండా ప్రభుత్వ స్థలాలను గుర్తించి ప్రతి జర్నలిస్టు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత తుమ్మడం శివార్లోని శివాలయాన్ని సందర్శించిన అనంతరం కోటమైసమ్మ గుడి వద్ద అమ్మవారి దీవెనలు తీసుకున్న అనంతరం హాలియాలో అభిమానుల సమక్షంలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అభిమానులు భారీ గజమాలను క్రేన్ సహాయంతో ఆయన మెడలో వేశారు.
నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పలువురు నాయకులు అభిమానులు బైక్లపై భారీ ర్యాలీతో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా అభిమానులు కేక్ కట్ చేసి పండ్లు పంచిపెట్టారు. అనంతరం ఆయన హైదరాబాద్ ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. నిర్మల్ జిల్లా బైంసా మండలం ఎగ్గాం గ్రామంలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని పూరి గుడిసె దగ్ధమైంది. ఈ సంఘటనలో గుడిసెలో ఉన్న భూమయ్య అనే 65 ఏళ్ల వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ₹2 కోట్ల విలువైన ఆస్తి కోసం భార్యాభర్తలు బ్రతికుండగానే డెత్ సర్టిఫికేట్లు సృష్టించారు కొందరు ప్రబుద్ధులు. ఈ సంఘటన ఏపీలోని అనంతపురం జిల్లా కదిరిలో వెలుగు చూసింది. బ్రతికుండగానే తమకు సంబంధించిన దాదాపు ₹2 కోట్ల విలువైన ఆస్తిని చేజిక్కించుకోవడానికి కొందరు వ్యక్తులు మున్సిపల్ ఆఫీస్ నుంచి డెత్ సర్టిఫికేట్లు, తహసీల్దార్ ఆఫీస్ నుంచి వంశవృక్షం, నకిలీ పత్రాలతో ధర్మవరం సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇంటిని రిజిస్ట్రేషన్ చేశారని వాపోయారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఓకే బ్రదర్. సిగ్నేచర్స్ కూడా కాదు, ఇక్కడ సిగ్నేచర్స్ కూడా కాలేదు. మనం ఇప్పుడు ఏదైనా డాక్యుమెంట్ ఉన్నప్పుడు ఆధార్ కార్డు మీద సిగ్నేచర్ చేయాలి. ఇదే తప్పు చేసింది తప్ప నకలు గౌరవం చెప్తే మీరు ఏంటి చేసి ఖర్చు పెట్టేసారు. నా పేరు కార్తీక్, మా నాన్న పేరు శ్రీరామ్ నాయక్. మాకు అనంతపూర్లో జాగ్ ఉందండి, హౌస్ ఉంది ఆదర్శ్ నగర్లో. అది మేము 2011లో కొన్నాము. డిసెంబర్ 24వ తేదీ 12వ సంవత్సరము. మాకు అప్పుల బాధ ఉండి మేము సేల్కి పెట్టాము. సేల్కి పెట్టడం వల్ల ఇక్కడ బ్రోకర్లకి మేము డాక్యుమెంట్స్ ఇస్తే ఆ డాక్యుమెంట్స్ ఏం చేశారంటే మా నాన్న మా మదర్ ఇద్దరు డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేశారు. మా అమ్మ చచ్చిపోయినట్టు, మా నాన్న చచ్చిపోయినట్టు, మా మదరు మా ఫాదర్ డెత్ సర్టిఫికేట్. ఇంకొకటి మా నాన్న ఎవరో బెత్తరాసి అనిల్కి దత్తత తీసుకున్నట్టు. అతను ఎవరో కూడా మాకు తెలియదు. అతను ఎవరు కూడా తెలియదు. అతను మా ల్యాండ్ తీసుకొని ఇంకొకటి కప్పల ముత్యాలమ్మకి అమ్మాడు.
అది సార్ దీనికి వెళ్ళిన న్యాయం చేయండి సార్. ఎస్పీ ఆఫీస్లో కూడా కంప్లీట్ చేయాలి. హైదరాబాద్ సార్ మాది. మేము ఇక్కడ ఓడిస్లో ఉంటాము. మేము బత్తీరి కోసం హైదరాబాద్లో ఉంటున్నాము. డెత్ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు? డెత్ సర్టిఫికేట్ మాకు ఎవరు ఇవ్వలేదు సార్. మేము ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ కదిరిలో ఇచ్చారు. సార్ బ్రోకర్లు చేసిండు. పేరు తెలియదు సార్. మేము 16వ తేదీ బ్రోకర్స్ కి డాక్యుమెంట్స్ ఇచ్చాము. 16వ తేదీ డాక్యుమెంట్స్ ఇస్తే 26వ తేదీ రిజిస్ట్రేషన్ అయింది. ఈ 10 days లో ఎవరు చేస్తారో తెలియదు. మేము మరి ఇప్పుడు కొనే ఆమె ఎవరో కూడా మాకు తెలియదు సార్. కాల్ చేస్తున్నాము, ఇక్కడ నంబర్ ఉంది, వాళ్ళకి కాల్ చేస్తున్నా కానీ వాళ్ళు లిఫ్ట్ చేస్తలేరు, ఏం చేస్తలేరు. ఖాళీ వాళ్ళు 29th వచ్చి మా ఇంటికి కూడా తాళం వేసుకొని పోయారంట. మాకు తెలియదు. మా పైన టెనెంట్ ఉన్నట్టు చెప్పాడు. తాళం వేసుకొని పోయారంటే ఆ ఫోటో కూడా ఉంది మా దగ్గర. అట్లానే కప్పల ముత్యాలమ్మ ఎవరు కూడా మాకు తెలియదు. బెత్తరా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తుమ్మలపల్లి వద్ద సాగర్ కాల్వకు గండిపడింది. దీంతో కాల్వకు సమీపంలోని దాదాపు 70 ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. ఇరిగేషన్ పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాలువ ప్రవాహాన్ని తగ్గించి నీటిని దారి మళ్లించారు. కాకినాడలో భారీ వర్షాల కారణంగా ఏలేరు కాల్వ పొంగి పొర్లుతోంది. సామర్లకోట పిఠాపురం రోడ్డులో ఏలేరు ఉధృతంగా ప్రవహించడంతో సామర్లకోట ఏలేరు కాల్వ సమీపంలో ఉన్న శ్మశానంలో పూడ్చిపెట్టిన శవాలు పైకి తేలుతున్నాయి. శవాలకు బ్లాక్ కవర్ చుట్టి ఉండడంతో కోవిడ్ సమయంలో పూడ్చిపెట్టిన వారి శవాలుగా స్థానికులు భావిస్తున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశానికి దిక్సూచిగా తెలంగాణ అభివృద్ధి, R&B శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరి పక్షమో మీరే తేల్చుకోండి. నాంపల్లి ప్రచారంలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సూచన. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి. TWJF ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా. అక్రమంగా తరలిస్తున్న 8 గోవుల పట్టివేత. వాహనంతో పాటు గోవులను ఠాణాకు తరలించిన పోలీసులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.